1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నా అన్నావు. బోగస్ కాదా ఇది? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు ఏదైనా జీవో ఇచ్చినావా చూపి. ఆ వడ్డీని వాపస్ ఇస్తున్నట్టు ఎక్కడైనా ఉత్తర్వులు ఇచ్చినావా చూపి. అంతా బోగస్ ఫార్స్. వడ్డీ లేని రుణం 5 లక్షలకే పరిమితమైంది. అంటే అబద్ధాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావో, ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా అదే అబద్ధాల పునాదుల మీద రాజ్యాన్ని నడుపుతున్నావు నువ్వు. తులం బంగారం ఏమైంది అక్క చెల్లెలకు? ఇంత కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్టు బంద్ పెట్టివి, న్యూట్రిషన్ కిట్టు బంద్ పెట్టివి, తులం బంగారం ఎగబెట్టివి, వడ్డీ లేని రుణం ఇయ్యపోతివి, మహాలక్ష్మి 2,500 ఎగబెట్టివి. నేను మహిళలకు ఇంత ఉద్ధరించిన అని చెప్తివి. ఎగబెట్టినవి ఎక్కువ, ఇచ్చినవి తక్కువ. ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా. 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. అసలు మహిళా సంఘాల్లో ఉన్నదే 65 లక్షలు. ఉన్నది 65 లక్షలు, ఇక్కడ 1,00,000 మందిని చేస్తా అంటాడు. ఆ 65 లక్షలకు ఇచ్చే వడ్డీ లేని రుణం 5 లక్షలకే పరిమితం. ఆ ఇచ్చిన రుణాన్ని నువ్వు పక్క రాష్ట్రంలో పోయి బర్రెలు కొనుకొచ్చుకుంటే అవి రాగానే చచ్చిపోతున్నాయి. బర్రెలు చచ్చిపోయి అప్పు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ఇంకో అబద్ధం, నేను స్కూల్ యూనిఫామ్లు కట్టుకోవడానికి గతంలో 25 రూపాయలు ఇస్తే ఇప్పుడు 75 ఇచ్చిన అన్నాడు. 2 అబద్ధాలే. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూల్ యూనిఫామ్లకు మేము 50 రూపాయలు ఇచ్చినాం, మహిళా సంఘాలకే ఇచ్చినాం మేము. నువ్వు వచ్చినాక కూడా 50 రూపాయలే ఇచ్చినావు, మహిళా సంఘాలకే ఇచ్చినావు. కానీ నేనేమన్నాడు అసెంబ్లీలో? 75 రూపాయలు ఇచ్చిన అన్నాడు. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ మహిళా సంఘానికి ఏ జిల్లాలో ఏ రాష్ట్రం ఏ గ్రామంలోనైనా నువ్వు 75 రూపాయలు ఇచ్చినావా? చలో పోదాంపా, ఏ ఊరికి పోదాం? కొడంగల్ పోదామా? సిద్దిపేటకు వస్తావా? ఏ ఊర్లోనన్నా బట్టలు కుట్టిన అక్క చెల్లెలకు 75 రూపాయలు కుట్టుగూలు నువ్వు ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు, ఏ సంఘానికి ఇచ్చినావో చెప్పు, నేను పోయి మాట్లాడొస్తా. పక్కరా అసెంబ్లీకి రేపు. ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడతావు? అందుకే చెప్పిన అందాల పోటీలే కాదు, అబద్ధాల పోటీలు పెట్టు, నీకు అవార్డు అని వస్తుంది, డాక్టరేట్ వస్తుంది నీకు. ఆడబిడ్డలు భావోద్వేగం అట్ నేను చెప్పి అన్నాను నిన్న. భావోద్వేగం కాదు, అంత దగ, మోసం, పచ్చి మోసం నీది. ఆడబిడ్డలను చూడకుండా జర్నలిస్టులను జైల్లో పెట్టినావు. మహిళల కోసం కేసీఆర్ గారు 75 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టిండు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం. అవి మూసేస్తున్నావు. ఇదేనా మహిళల మీద నీ ప్రేమ? కేసీఆర్ గారు ఆడబిడ్డలు ఉన్నత విద్యావంతులు కావాలని రెసిడెన్షియల్ పీజీ, రెసిడెన్షియల్ లా కాలేజ్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెడితే కొత్తవి పెట్టాలన్నా ఉన్నాయి మూత పెట్టుకుంటూ పోతున్నాను. ఇప్పటికే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఈ ఏడాది కాలంలో 10కి పైగా మూతేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 10వ తరగతి వరకు ఉన్న రెసిడెన్షియల్ విద్యను ఆడపిల్లలు చదువుకోవాలని ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేసి అన్ని స్కూళ్లను ఇంటర్మీడియట్ దాకా రెసిడెన్షియల్ విద్యను అందించిండ్రు. స్థానిక సంస్థల్లో, మార్కెట్ యార్డ్లలో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. పోలీస్ ఉద్యోగాల్లో మొట్టమొదటిసారి 33% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. షీ టీమ్స్ పెట్టి రక్షణ కల్పించింది కేసీఆర్. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు పెట్టి ఆడబిడ్డలకు అన్న తమ్ముడిగా నిలబడ్డది కేసీఆర్. ఆరోగ్య మహిళ పేరిట మహిళలకు సంబంధించిన వివిధ వ్యాధుల కోసం ప్రత్యేకమైన ఆసుపత్రులను తెరిపించింది కేసీఆర్. ఇది మేం చేసినాం. నువ్వు కంటి వెలుగు అందరికీ, మహిళలు కాదు కానీ అట్లా ఎన్నో చేసినావు. నువ్వేం చేసినావు? మహాలక్ష్మి ఎగ్గొట్టినావు, వడ్డీ లేని రుణం ఎగ్గొట్టినావు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ బంద్ పెట్టినావు, న్యూట్రిషన్ కిట్ ఎగబెట్టినావు, రెసిడెన్షియల్ కాలేజీలు మూత పెట్టినావు. ఇంకా నువ్వేదో పెద్ద భావోద్వేగం నటించడంలో నిన్ను మించిన వాళ్ళు లేరాయా? ఇక ఉద్యోగాలు, నిరుద్యోగుల గురించి మాట్లాడండి పుణ్యాత్ముడు. అందుకే కదా పొల్లు ఒడగొట్టిరు నిన్ను. మొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఒడగొట్టిరు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒడగొట్టిరు. కళ్ళు తెరువు ఇప్పటికైనా, సోయికి రా. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. అరే ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. పెట్టు ఒకరోజు అసెంబ్లీలో ఉద్యోగాల మీద. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. డిపార్ట్మెంట్ల వారీగా లెక్క చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా.
అసలు కేసీఆర్ సాధించిన గొప్ప విజయం 95% లోకల్ రిజర్వేషన్ కేసీఆర్ గారు సాధించారు. 2 ఏళ్ళు పట్టింది దానికి, 2 ఏళ్ళు పట్టింది. ఢిల్లీని ఒప్పియడానికి స్వయంగా 2 సార్లు మోడీ గారి దగ్గరికి పోయింది, రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి 70-30 ఉన్నదాన్ని 95-5గా మార్చి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ది. ఇది మేము సాధించినాం. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో అచ్చంగా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలితం, కేసీఆర్ దూరదృష్టితో చేసిన దాని ఫలితం. మన నినాదం నా ఉద్యోగాలు నాకు కావాలనే నినాదమే ఈ 95% లోకల్ రిజర్వేషన్. ఇవాళ నువ్వు 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటావు. అసలు నువ్వు ఇచ్చింది 6-7 మించదు. మిగతా 50,000 ఎక్కడి? పోలీస్ కానిస్టేబుల్ 20,000 ఉన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ చేసింది బీఆర్ఎస్, ఫైనల్ ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్, మెడికల్ చెకప్ చేసింది బీఆర్ఎస్. నువ్వు వచ్చి కాగితం ఇచ్చినావు అంతే. ఓన్లీ సర్టిఫికేట్ కాగితం ఇచ్చి 20,000 నేను ఇచ్చిన అంటే నేను నమ్ముతారా? ఎందుకు ఈ బోగస్ మాటలు మాట్లాడతావు? నువ్వు చెప్పింది ఏంది? ఆనాడు రాహుల్ గాంధీ గారు మీరు పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు? క్షమాపణ చెప్పు. ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని 2 లక్షలు కాదు కదా, 5% 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యనందుకు ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పు. నిరుద్యోగ భృతి ఇస్తాని ప్రియాంక గాంధీ గారితో చెప్పించి నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తానని జాబ్లెస్ క్యాలెండర్గా మార్చినావు, దానికోసం నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పు. ఉద్యోగాలు వాయిదా వేయమని అడిగితే వీపులు కమిలిపోయేటట్టు పోలీసులతో కొట్టించినవు కదా. ఇదేనా నీ ప్రజాపాలన? ఇప్పుడు వా, రాహుల్ గాంధీ గారు నువ్వు మీరిద్దరు రాండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ పోదాంపా. గన్మెన్లు లేకుండా వా, ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్ళకి కొడతారో తెలుస్తుంది. వస్తావా సెంట్రల్ లైబ్రరీకి? గన్మెన్ లేకుండా